ఆత్మనాశనము లేనిది. ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది. అందరూ శ్రద్ధగా వినండి. మనకు ఒక పని పడింది. మన బాస్ మనకి చాలా ఇంపార్టెంట్ టాస్క్ ఇచ్చారు. మన చేతికి 5,000, మన శరీరంలో ఉండేవి పంచేంద్రియాలు, సృష్టిలో ఉన్నవి పంచభూతాలు. ఇప్పుడు మనం పట్టుకోవాల్సిన వాళ్ళు కూడా 5గురే. ఈ నంబర్ 5 ఇప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్. సృష్టిలో కానీ విని ఎరగని ఒక ఎక్స్పెరిమెంట్ 5గురు చేస్తున్నారు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, మనిషి బతికుండగా అతని ఆత్మని శరీరం నుంచి బయటకు తేవడం. శరీరానికన్నా ఆత్మకి ఎంతో ఎనర్జీ ఉంటుంది. అలా ఆత్మని సక్సెస్ఫుల్ గా బయటకు తెస్తే అదొక వండర్. నాకు తెలిసి ఆత్మకి చావు ఉండదు. శరీరం చచ్చాక ఆత్మ బయటికి వస్తుంది. ఆత్మకి జ్ఞాపకాలు నశించి అది వేరే శరీరంలోకి వెళ్తాది. అదే బతికి ఉండగా ఆత్మను బయటకు తెస్తే అది ఒక ఇమ్మోర్టాలిటీ లైఫ్. నో డెత్, నో పెయిన్, నో ఫియర్, నో హంగర్. ఆత్మని ఎవ్వరు నాశనం చేయలేరు. అయితే శరీరం నుంచి ఆత్మ బయటికి రావడానికి 5 గ్రంథాలు బాగా తెలియదు. ఈ 5 గ్రంథాల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పరికరం దాగి ఉంది. దాగి ఉన్న పరికరాలన్నీ కలిపి కరెక్ట్ గా గనక వాడితే సోల్ కెన్ కమ్ ఫ్రమ్ లివింగ్ బాడీ. ఆ 5 గ్రంథాలు ఏంటంటే 4 వేదాలు, ఒక పురాణం. వాటిని 5గురు బాగా అవపోసన పట్టారు. 4 వేదాల్లో మొదటిది ఋగ్వేదం. వేదాల్లో చాలా గొప్పదైనది. ఇందులో ఎన్నో మంత్రాలు, శక్తిని గ్రహించేవి. అగ్ని, ఇంద్ర, వరుణ, సూర్య, మరెన్నో మంత్రాలుంటాయి. ఈ మంత్రాలు ఆత్మని బయటికి తేవడానికి ఉపయోగపడతాయి. దీన్ని ప్రొఫెసర్ విషయాలు బాగా తెలుసుకున్నారు. రెండవది యజుర్వేదం. ఇందులో కర్మ సిద్ధాంతం, అంతరిక్ష శాస్త్రం, గణిత శాస్త్రం అన్నీ ఉంటాయి. ఇందులో ఉండే శాస్త్రాలు బాగా తెలుసుకుంటే శరీరం నుంచి ఆత్మ బయటికి సులువుగా రావడానికి ఒక యంత్రం తయారు చేయవచ్చు. అదే సోల్ ఎనర్జీ రేడియేషన్ మిషన్. ఆ మిషన్ శివ అనే సైంటిస్ట్ యజుర్వేదాన్ని బాగా చదివి తయారు చేశారు. మూడవది సామవేదం. ఇది ముఖ్యంగా మ్యూజిక్ అండ్ సౌండ్ వైబ్రేషన్స్ గురించి బాగా తెలుపుతారు. సంగీతం వల్ల ఏదైనా కంట్రోల్ అవుతుందని అంటారు. అలాగే ఆత్మ కూడా ఎటు పడితే అటు వెళ్ళిపోకుండా దాని ఆరా నెగిటివ్ రేడియేషన్స్ ని కంట్రోల్ చేయడానికి ఒక పాజిటివ్ రేడియేషన్ ఇవ్వాలి. అది మనిషి వల్ల సాధ్యం కాదు, ఒక రోబో ఉండాలి. సామవేదాన్ని వశీకరణని బాగా గ్రహించి రోబోని తయారు చేశారు ఫర్ గివింగ్ పాజిటివ్ సౌండ్ వైబ్రేషన్. నాలుగవది అథర్వవేదం. ఇందులో సృష్టి రహస్యాలు, నియమనిష్టలు, జెనెటిక్ సొల్యూషన్స్ ఉంటాయి. ఆత్మని బయటకు తెస్తున్నప్పుడు శరీరం చనిపోకుండా ఉండడానికి దాన్ని ఒక అబ్జర్వేషన్ టబ్ లో ఉంచుతారు. శరీరం గనక డీకంపోజ్ అయిపోతే ఆత్మ తన శక్తిని కోల్పోతుంది. సో బాడీ అనేది డీకంపోజ్ అవ్వకుండా ఒక మెడిసినల్ లిక్విడ్ లో ఉంచాలి. దానికి కావాల్సిన లిక్విడ్ మెడిసిన్స్ ఈ అథర్వణ వేదంలో ఉంటాయి. దీనిని అమలుపరుస్తుంది డాక్టర్ శృతి. ఈ 4 వేదాలతో పాటు పంచమ వేదమైన పురాణం కూడా ఒకటి ఉపయోగపడుతుంది. అదే గరుడ పురాణం. గరుడ పురాణంలో మనిషి చేస్తే శరీరం ఎక్కడికి వెళ్తాలో చెప్తారు. అయితే ఆత్మని బయటికి తెచ్చే ప్రక్రియలో ఒక కంకణం కూడా ఉపయోగపడుతుంది అని ఇందులో ఉంది. ఆ కంకణం ఎక్కడుందో ఏంటో అంతా విక్రమని ఆఫీసర్ గరుడ పురాణంలో చదివి బాగా తెలుసుకున్నారు. ఈ 5 ఇన్స్ట్రుమెంట్స్ యొక్క క్రమ పద్ధతిలో వాడితేనే సోల్ ప్రాసెస్ కరెక్ట్ గా వర్క్ అవుతుందని ఒక ఆత్మాన్ బుక్ లో రాసి ఉంది. ఆ బుక్ ని ఒక గ్రేట్ ట్రావెలర్ డోర్మంట్ అనే వ్యక్తి ఎంతో రీసెర్చ్ తో సేకరించి ఆత్మాన్ బుక్ లో రాశారు. ఆ సోల్ ప్రాసెస్ ఏంటంటే, ఋగ్వేద యొక్క మంత్రాలను సామవేద ద్వారా తయారు చేయించబడ్డ రోబో గట్టిగా పలకాలి, 1 సెకండ్ కూడా ఆగకుండా. ఆ పాజిటివ్ రేడియేషన్ యజుర్వేద వల్ల తయారు చేయబడ్డ సోల్ మిషన్ కి జనరేట్ అవుతుంది. దాని నుంచి వచ్చిన ఎనర్జీ అథర్వణ వేద ప్రకారం నీటిలో ఉంచిన మనిషి బాడీకి తగిలి ఆత్మని బయటికి తెస్తుంది. ఈ కంకణం ఆ సోల్ మిషన్ కి కనెక్ట్ అయితేనే ఎనర్జీ ఫార్మ్ అవుతుంది. ఆ కంకణం అనేది ఈ ప్రక్రియకి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ప్రాసెస్ కొంచెం తేడైనా మనిషి చనిపోతాడు. బాడీ ఎప్పటికీ నీటిలోనే అబ్జర్వేషన్ లో ఉండాలి. ఈ ఆత్మాన్ బుక్ ని ప్రొఫెసర్ విశాల్ గ్రీస్ లో సేకరించారు. ప్రొసీజర్ ని బాగా అర్థం చేసుకున్నాడు. తన స్నేహితులైన వశీకరణ్, శివ, విక్రమ్ అలాగే తన స్టూడెంట్ శృతికి ఈ ప్రాసెస్ చేద్దామని ఒప్పించి ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు.
విక్రమ్ తన కొడుకు కార్తికేయని కంకణం బతకడానికి పంపాడు. అతడు సాధించాడు. వాళ్ళు ఎక్స్పెరిమెంట్కి పెట్టిన పేరు వేరియంట్. వేరియంట్ అంటే రూపం లేని కొత్త రూపం. వేరియంట్ ఎక్స్పెరిమెంట్ని 4 మెంబర్స్ చేస్తుండగా విక్రమ్ వారిని కాపలా కాస్తాడు, వాళ్ళని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండా. ఆ విక్రమ్ని కనుక మనం వేసేస్తే ఈ ఎక్స్పెరిమెంట్ మనం స్వాధీనం చేసుకోవచ్చు. బట్ విక్రమ్ ఇస్ వెరీ డేంజరస్. అన్ ఓల్డ్ మిలిటరీ ఆఫీసర్ విత్ టెరబుల్ కిల్లింగ్ స్కిల్స్. ఈ ఎక్స్పెరిమెంట్ మన బాస్ వేరే విధంగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నారు. సో మన ఏకైక లక్ష్యం ఆ 5 అంతు చూడటం. వాళ్ళ అడ్రస్ తెలిసింది. ఇంకా మనం బయలుదేరదామా? వాళ్ళని పట్టుకున్న వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్. ప్రోవగధర్మశేషం ప్రోచిన కర్మహాసం ప్రోతర చిద్విలాసం